హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్కి వచ్చి మెసేజ్ చేయండి. చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో మళ్ళీ మీరు ఆర్డర్ పెడితే మళ్ళీ 45 రోజులు అవుతుంది. చాలా లిమిటెడ్ ఉన్నాయి, తొందరగా పెట్టుకోండి. 8mm మాల 1500 రూపీస్ విత్ పూజతో వస్తుంది. అలాగే బ్రేస్లెట్ వచ్చి 500. ఓకే, సో ఫేస్బుక్ మెసెంజర్లో మీ అడ్రస్ పెట్టండి, ఫోన్ నెంబర్ పెట్టండి మస్ట్గా. అలాగే జీపే నెంబర్ పెడతా, చేయండి, మీకు కొరియర్ వస్తుంది. సింపుల్. భరణి నామినేషన్ వచ్చాడు, అక్కడ ఏదో ఒక ఇదవుతుంది అనుకున్నారు. దివ్య బాగా ఎమోషనల్ అయింది. అలాగే తనూజ కనబడేవాళ్ళ మళ్ళీ బాండింగ్ అని విని 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 ఏంటంటే విసుకొచ్చింది హౌస్లో. సో నిన్న కూడా బాండింగ్ గురించి బాగా గొడవ అయింది రీతుకి అండ్ మాధురికి, మనం చూసాం. వాట్ ఎవర్, భరణి వచ్చిన తర్వాత నామినేషన్ వేయడం అనేది ఆ నామినేషన్ గురించి మాట్లాడుకోకర్లా. అదేదో లాజిక్ ఏదో వర్కౌట్ చేయాలనుకున్నాడు, ఏమి అవ్వలేదు, అది బిస్కెట్ అయింది. తర్వాత నిఖిల్ వచ్చి తనూజాని నామినేట్ చేశాడు, అది మనం మాట్లాడుకుందాం. తనూజ అయితే ఇచ్చి పడేసింది నిఖిల్కి, మామూలు కాదు. తను లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా లాజిక్ వర్కౌట్ చేశాడు. ఏది దమ్ము శ్రీజ చెప్పిన ఒక పాయింట్ని పట్టుకుని వర్కౌట్ చేయాలని చూశాడు. మీరు అలాగ అడగడం బాగాలేదు, బెగ్ చేసినట్టు నాకు అనిపించింది అనేసరికి ఇచ్చిపడేసింది. మరి మీరు ఆడిన ఆట ఏంటి? సో కంటెండర్షిప్ కోసం మీరు మరి అక్కడే స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయారు కదా, మరి దాన్ని ఏమంటారు, అడుక్కోవడం అనరా? ఇట్లా అంటే తనూజ ఎప్పుడు కూడా ఒక పాయింట్లో చాలా తప్పులు ఉన్నాయి, తప్పులు లేవు, ఫ్లాస్ లేవు అని మనం అనం. ఈ ఉన్నాళ్ళ కంటే ద బెటర్ గేమ్ కొంచెం లాజికల్గా మాట్లాడటం, లేదంటే నేను ఎప్పుడు చేసా ఒక ఎగ్జాంపుల్ చెప్పు, లేదంటే పలానా చోట అవును నాకు అనిపించింది, నా గేమ్ నేను ఆడే, కానీ వేరే నువ్వు అనుకున్న గేమ్ నేను ఎందుకు ఆడతా? మెయిన్ పాయింట్ అదే. ఇప్పుడు కామనర్స్ వెళ్ళి ఫస్ట్లో వాళ్ళు అనుకున్న గేమ్ వీళ్ళు ఆడాలని అనుకున్నారు. అలా ఎలా అనుకుంటారు? ఇప్పుడు మన రివ్యూవర్స్ ఎనాలిసిస్, మనం ఇలా గేమ్ ఆడాలి అని చెప్తాం. సపోజ్ మీరు ఇలాగే ఆడండి అని ఇన్సిస్ట్ చేయం కదా లోపలికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళావు అనుకోండి, నేనేంటి నా గేమ్ ఏంటి అనేది జనాలకు చూపిస్తా. అంతేగాని నువ్వు ఇలాగ ఆడాలి, నువ్వు తప్పు ఆడేవి చూసినావా, నువ్వు అసలు రైట్ నామినేషన్ వేయాల్సింది ఎవరిని, రమ్యని, లేదంటే నువ్వు రైట్ నామినేషన్ వేయాల్సింది మాధురిని, నువ్వు పెద్ద బిస్కెట్ గేమ్ ఆడావు, అసలు వేస్ట్గా. అరే నా గేమ్ నేను ఆడతా కదా, అది జనాలకి నచ్చుతుందా లేదా అనేది సెకండ్ మ్యాటర్. సో అఫ్కోర్స్ జనాలు ఇదే అనుకోవచ్చు, ఏది ఇప్పుడు దమ్ము శ్రీజ కళ్యాణ్కి చెప్పిందే అనుకోవచ్చు అందరూ కూడా, పబ్లిక్ అవును కదా నిజమే కదా అని. అది అక్కడ అడగడం, చెప్పడం, గేమ్ దశను మార్చడం అనేది పార్టిసిపెంట్కి అనవసరం. పార్టిసిపెంట్ తన గేమ్ ఏంటి, తన ఒరిజినాలిటీ ఏంటి అనేది జనాలకి చూపెట్టాలి. మేబీ సమ్ కైండ్ ఆఫ్ జనాలకి వదిలేయడమే బెటర్ అనిపించిందేమో, అదే బాగా జనాలు ఇష్టపడుతున్నారేమో తను అనుకుంటాడు. శ్రీజ చెప్పింది నేను ఎందుకు వింటా, ఇలాగే ఉంటుంది. సో ఈ పాయింట్లోనే మనం విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీని ఆగిపోతాం. ఇప్పుడు కళ్యాణ్ చూడండి, గ్రాఫ్ అలా వెళ్ళింది. పాపం కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయింది ఏంటి, తన నామినేషన్. అరే వెళ్ళి సంజనా గేసేవేంద్ర నాయన, నువ్వేంద్రా బాబు, రమ్యకి ఇచ్చి పడేయాల్సింది కదా, మాధురికి ఇచ్చి పడేయాల్సింది కదా, అప్పుడు కదా ఫ్యాన్స్ ఖుషి అవుతారు కదా. ఇప్పుడు మన సినిమా చూస్తున్నప్పుడు మంచి మూమెంట్ వస్తుంది, ఫైటింగ్ సీక్వెన్స్, అక్కడ ఫైట్ లేదనుకోండి, ఫైటింగే లేదు, కాంప్రమైజ్ చేసాడు, రౌడీని పంపిస్తాడు, హీరో ఇంటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ, అక్కడ మజా పోతుంది. అక్కడ డిసప్పాయింట్ అయిపోయి తొక్కల సినిమా, మంచి ఫైట్ సీక్వెన్స్ తెచ్చి అంత బిల్డప్ ఇచ్చి ఫైటింగ్ లేదు ఇక్కడ, అలాగా అనుకుంటారు. సో అది పక్కన పెడితే, వాట్ ఎవర్ గేమ్ అనేది పక్కన పెడితే, వీళ్ళు వచ్చి దిశని మార్చాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, దమ్ము శ్రీజ రాగానే ఎడ్యుకేట్ చేస్తూ ఉంది. నువ్వేవాడావు అమ్మ మాధురి, తెలిసిందిలే నువ్వంటే ఏంటో, నాకు ఎవరు చెప్పలా బయట ఎవరు నువ్వంటే ఏంట. అనవసరమైన పోకింగ్, అది వేస్ట్ కదా. నువ్వు దేనికి వచ్చావు అది చేసుకోవాలి. సరే ఓకే, తనూజకి ఒక సలహా ఇచ్చింది, అడ్వైజ్ ఇచ్చింది, అందులోంచి పట్టుకున్నాడు పాయింట్. నిఖిల్ ఆ పాయింట్ని నామినేషన్లోకి తెచ్చాడు. నువ్వు అలా అడుక్కోవడం నచ్చలేదు, ఇది చేయలేదు, ఇచ్చి పడేసింది తనూజ. అది మనం అనాలిసిస్లో మాట్లాడుకుందాం డీప్గా. తర్వాత కూడా ఇంకో నామినేషన్ కూడా ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే, నేను స్పెసిఫిక్గా ఇది చేయడానికి కారణం, ఒక అప్డేట్ టాస్క్ అనేది జరిగింది. అయితే ఇక్కడ చాలామంది శ్రీజకి భరణికి టాస్క్ పెడతావేంటి అంటున్నారు. మరి ఏ రకంగా తీసుకుంటారు?
హౌస్మేట్ ఓటింగ్ తీసుకున్నా అన్ఫేరే కదా మరి అది. పోనీ ఏమన్నా పబ్లిక్ ఓటింగ్ పెట్టారా డైరెక్ట్గా పంపించేయడానికి? లేదు. ఇప్పుడు ఒక ఇద్దరికైతే వెళ్ళాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఏం చేయాలి, టాస్కే పెట్టాలి. అందుకనే అక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్ నడిచింది, సెకండ్ లెవెల్ ఆఫ్ టాస్క్ నడిచింది. సెకండ్ లెవెల్ ఆఫ్ టాస్క్లో శ్రీజాకి డిమోన్ పవన్ హెల్పింగ్కి వచ్చాడు, అలాగే కళ్యాణ్ హెల్పింగ్కి వచ్చాడు. ఇటు సైడ్ అటు గౌరవ్ వచ్చాడు. ఇటు సైడ్ కూడా నిఖిల్ ఇమానియల్ వచ్చారు. ఇమానియల్ మధ్యలో తప్పుకుంటే రాము వచ్చాడు. అదంతా మీరు చూద్దరు కానీ చూసిన తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఇక డ్యామేజ్ ఏంటి అంటే వాళ్ళు ఏదో సంథింగ్ అయ్యి బర్నీకి బాగా ఇంజ్యూర్ అయింది, అంటే బాగా గట్టి దెబ్బ తగిలింది, భారీ గాయం అంటారు కదా, అలా తగిలింది. సో అందుకని చెప్పి బర్నీ అవుట్ అయ్యి శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ వరకైతే ఇన్ఫర్మేషను. సరే వాట్ ఎవర్ మనం చూద్దాం, చూసిన తర్వాత అనాలిసిస్. మీరు చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు బర్నీ గారు నామినేషన్ అయిపోయింది కాబట్టి నేను చెప్పగలిగాను. అది మీరందరూ చూసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయగలిగితే మీరు కనెక్ట్ అవుతారు. సో మీరు చూడకుండా నేను అనలైజ్ చేసినా అర్థం ఉండదు. చాలాసార్లు ఇదే చెప్తాను నేను, ఏంటంటే చాలామంది చెప్పనివ్వండి, అప్డేట్స్ చెప్తారు, కొంతమంది జరిగిపోయింది చెప్తారు. మూర్తి గారు మీరు స్లోగా చెప్తున్నారేంటి, మీ రివ్యూ కూడా స్లోగా ఉంటుంది. మనం రివ్యూ ఇవ్వం కదా, పాయింట్ టు పాయింట్ ఈమె ఇలా మాట్లాడింది, రివ్యూ ఇవ్వం కదా. వాట్ ఎవర్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అనలైజింగ్ కాబట్టే మన వీడియో చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా తక్కువ డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో నామినేషన్స్ అప్పుడు ఎక్కువ ఉంటుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం కాబట్టి అది వేరే విషయం. సో ఇందాక పెట్టిన వీడియో హైయెస్ట్ వీడియో నాది, ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఈ సీజన్లో అదే అంత డ్యూరేషన్తో చేయడం, అది కూడా మాదిరి విపరీతంగా నచ్చేసింది నాకు. సో మీకు ఎవరికి నచ్చిందో లేదో తెలియదు కానీ బయట ఒక నెగిటివ్ ఇది ఉంది కదా, కామెంటింగ్ కానీ ఒక నెగిటివ్ వైబ్ కానీ ఒకటి ఉంది కదా, అదంతా కూడా బిగ్ బాస్ హౌస్లో తను మాట్లాడుతుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంతమందికి నచ్చుతుంది, నాకైతే నచ్చుతుంది కొన్ని విషయాల్లోనే. అన్ని విషయాలు నేను అన్నాను, మాటలు జారుతుంది, టంగ్ స్లిప్ అవుతుంది, అది వేరే విషయం. బట్ కొన్ని మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుంది. నిన్న చూడండి, పవన్ డిమోన్ అనేవాడు చాలా మంచి గేమరు, చాలా మంచి పిల్లాడు, నీ ఇది వల్లే బాండింగ్ వల్లే సర్వనాశనం అయిపోయాడు అన్నట్టు అంది. అది నిజమే కదా, అది తెలుసుకోవాలి కదా. అక్కడ పవన్ మాట్లాడాలి, డిమోన్ నా గేమ్ ఏం పాడైంది చెప్పండి అని మాట్లాడాలి. బట్ పవన్ తరఫున మాధురి మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నాడు. ఓహో ఇలాగ అయింది గామాలు మేబీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బయట నుంచి ఎవరైనా వచ్చి ఏదైనా మోసుకొస్తుంటే అదే వెళ్తుంది, బయటికి పోర్ట్రే అవుతుంది అనే భావనలో ఉన్నారు పార్టిసిపెంట్స్. ఈ భావన ఎప్పుడైతే తీసేస్తారో ఇది కేవలం వాళ్ళ పర్సెప్షనే. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు రీఎంట్రీ వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఎపిసోడ్స్ వస్తారో వాళ్ళకు ఒక పర్సెప్షన్ వస్తుంది, వాళ్ళ ఎపిసోడ్లే వాళ్ళు చూస్తారు, పక్కన వాళ్ళే చూడరు. నేను చెప్తున్నా కదా, అంత సినిమా ఉండదు, 50 రోజులు 50 ఎపిసోడ్లు, గంటన్నర చూడాలి, అర్థం చేసుకోవాలి, ఏం జరిగిందనేది చూడాలి, పక్కన వాళ్ళు ఏం మాట్లాడాలి అనేది చూడాలి, అంత ఉండదు. సోషల్ మీడియాలో బజ్ ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో సపోజ్ నెగిటివ్గా వెళ్తుంది అనుకోండి, అరే నీకు నెగిటివ్గా వెళ్తుంది, లేదు పాజిటివ్గా వెళ్తుంది, నీకు పాజిటివ్గా ఫిక్స్ అయిపోయి వెళ్తారు, ఎపిసోడ్ వైజ్ చూడరు. బట్ ఈ వారం సపోజ్ మీ పర్సెప్షన్ ఇలా ఉంది అనుకుంటే నెక్స్ట్ వారం మారిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఇమానియల్లో కామెడీ యాంగిల్ని నేను విపరీతంగా పొగిడా, అద్భుతం, అసలు ఏం టైమింగ్, అసలు మనోడి కామెడీ అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. టీచ్ చేసిన తనూజ్ అని స్టార్టింగ్లో కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీతో స్కిట్ లాగా చేసిన, అసలు ఎక్సలెంట్గా చేశాడు. బిగ్ బాస్ సీజన్ 9కే ఊపిరి పోసాడు ఇమ్మానియల్ అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక 5-6 వారాలు నడిచిన తర్వాత గేమ్ బయటకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అరే ఫ్లిప్ అవుతున్నాడు, అదేంటి మొన్న అలాగే చెప్పాడు ఇప్పుడు ఇలా చెప్పాడు ఏంటి, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అర్థమైపోతుంది. సో ఆడియన్స్కి కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఎంతసేపు నీ కామెడీ ఎంటర్టైన్మెంట్కి చప్పట్లు కొట్టిన వాళ్ళు నీ గేమ్కి నీ యొక్క పర్సనాలిటీకి చప్పట్లు కొట్టరు. ఇక ఇదే తేడా. ఇప్పుడు ముక్కా అవినాష్ విషయంలో కూడా అదే జరిగింది. లాస్ట్ టైం 2 times వచ్చాడు బిగ్ బాస్ హౌస్కి, బట్ విన్నర్ అవ్వలేకపోయాడు. టాప్ 5కి వెళ్ళాడు, అది వేరే విషయం. ఎందుకు విన్నర్ అవ్వలేదు అంటే సో పర్సనాలిటీ స్పీక్స్, కామెడీ టైమింగ్ అన్నీ బాగుంటాయి, బట్ గేమ్ వచ్చేసరికి మన ఆలోచన విధానం ఎక్కడో కన్నింగ్గానో లేదంటే ఎక్కడోనో జెన్యున్గా లేకపోవడమో అన్ఫేర్గా ఉండటమో తెలుస్తుంది.
సో ఆ పర్సెప్షన్ని మీరు బయట నుంచి హౌస్లోంచి వెళ్ళిన వాళ్ళు, రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కానీ, వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు కానీ అప్పటికప్పుడే చెప్తారు, ఆ వారమే చెప్తారు తప్ప ఫర్దర్ వీక్స్ గెస్ చేయలేరు బయట ఎలాగవుతుందని. డ్యామ్ షూర్ రాసిస్తా. సో నెక్స్ట్ ఓటింగ్ పెట్టినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు శ్రీజకి అండ్ భరణికి. అందుకే మేబీ ఓటింగ్ అనేది పెట్టలేదేమో అని నేను అనుకుంటున్నా, రీఎంట్రీకి ఓటింగ్ అనేది. సో చూద్దాం, టెలికాస్ట్ అయిన తర్వాత మనం మొత్తం అంతా అనాలిసిస్ చేద్దాం. సో అప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనేది అప్డేట్స్ ఏదైనా ఉంటే, మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మెయిన్ పాయింట్ భరణి ఇంజ్యూర్డ్ అది ఇది ఉంది కాబట్టి నేను చెప్పాను. ఏమైనా ఉంటే క్విక్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్ గురించి అడుగుతున్నారు. ఈ ఓటింగ్ అనేది ఈ 2 రోజులు నామినేషన్ పెడితే 3 రోజులు ఓటింగ్ అనేది ఆ పార్టిసిపెంట్కి ఏ రకంగా ఉపయోగం ఉండదు. పాపం ఎంత కష్టపడి గేమ్ ఆడినా లాస్ట్ వీక్ గేమ్ పర్ఫార్మెన్సే ఈ వీక్లోకి వస్తుంది. ఇది మనం ఎప్పుడు చెప్పుకునేదే. సో చూద్దాం మరి బిగ్ బాస్ సీజన్ 9 మీకు పర్టికులర్గా ఈ నామినేషన్ ప్రాసెస్ కానీ, మాధురి వర్సెస్ రీతు ఇది కానీ, తనూజ అది కానీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.